రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ సర్కారుపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కాంగ్రెస్ నేతలు ఓవైపు సంబరాలు చేసుకుంటూనే ఇతర రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే బీద ఏడుపులు ఏడుస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరడం పట్ల హస్తం పార్టీ అక్కడి స్పీకర్కు ఫిర్యాదు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రజలు ఎండగడుతున్నారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ నీతులు, తీసేవన్నీ గోతులని మరోసారి స్పష్టమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే గురువింద గింజ తన నలుపు ఎరగదనే సామెత కాంగ్రెస్ కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్న హస్తం పార్టీ ఇప్పుడు ఒక్క హామీ నెరవేర్చడం లేదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యే, ఎంపీలను అనర్హులుగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తమ ప్రభుత్వాలున్న రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం బీద ఏడుపులు ఏడుస్తోంది. మేనిఫెస్టోలో ఫిరాయింపులపై గొప్పలు చెప్పిన కాంగ్రెస్ తెలంగాణలో అసలు రంగును ప్రదర్శిస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పెద్దపీట వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఫిరాయించే నేతలను రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి మాట తప్పడంపై జనాలు అసహ్యించుకుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్లు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి తీరు పట్ల మండిపడుతున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జోరుగా ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ విలువలు లేని రాజకీయం చేస్తోంది. పైగా అంతా సక్రమంగానే చేస్తున్నామంటూ ఆ పార్టీ నేతలు ఫోజులు కొడుతున్నారు. ఇదే పరిస్థితి తాము ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో ఎదురైతే మాత్రం అన్యాయం, అక్రమం అంటూ నానా హంగామా చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరడాన్ని తప్పుబట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ఆమెపై వేటు వేయాలని అక్కడి స్పీకర్కు ఫిర్యాదు చేశారు హస్తం పార్టీ నేతలు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెస్ నేతలు విజయోత్సవంగా భావిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే బీద ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరడం పట్ల హస్తం పార్టీ వ్యవహరించిన తీరుపై ఎక్స్ వేదికగా కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ ద్వంద్వనీతిని ఎండగట్టారు. ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తెలంగాణ వాదులు, ప్రజలు భగ్గుమంటున్నారు. రేవంత్ సర్కారు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.